Hi students, how are you? I am Durgarao. Our channel Commerce Rural Academy. Welcome to back. This is accountancy textbook second year textbook for AP intermediate second year accountancy. ఎలా ఉంటుంది అకాడమీ వాళ్ళది టెక్స్ట్ బుక్. మనం ఎప్పుడు కూడా అకాడమీ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రాబ్లమ్సే ప్రిపేర్ అవ్వాలి. అకౌంటెన్సీ సీనియర్ సిసి పార్ట్ 2 50 మార్క్స్కి ఉంటుంది. అకౌంటెన్సీ మనకి పబ్లిక్ పేపర్లోని పార్ట్ 2లో సెక్షన్ డి నుంచి స్టార్ట్ అవుతుంది. పార్ట్ 1 అంటే థియరీ పార్ట్ కామర్స్ సెక్షన్ ఏ బి సి ఉంటాయి. అకౌంటెన్సీ పబ్లిక్లో పార్ట్ 2 పేపర్ మోడల్ మనకి ఎలాగిస్తాడంటే వాడు సెక్షన్ డిలో 20 మార్క్స్ సమ్ ఇస్తాడు. పార్ట్నర్షిప్ అకౌంట్ నుంచి వస్తుంది 20 మార్క్స్ సమ్ము. ఒక సమ్ ఇస్తాడు వాడు, చాయిస్ ఉండదు. 1 సమ్ ఇంటూ 20 మార్క్స్ ఈజ్వల్ టు 20. నెక్స్ట్ సెక్షన్ ఈ, ఇందులో 10 మార్క్స్ ఉంటాయి. వాడు 10 మార్క్స్ మనకి 2 సమ్స్ ఇస్తాడు. కన్సైన్మెంట్ అనే లెసన్ నుంచి ఒక సమ్ ఇస్తాడు. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ సమ్ము అంటే నాన్ ట్రేడింగ్ కన్సిడరెన్స్ లెసన్ అది. అందులోంచి వచ్చే సమ్మ పేరు ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ మనం ప్రిపేర్ చేయాలి. ఇలా 2 సమ్స్ ఇస్తారు వాడు. ఈ 2 సమ్స్లో మనకి చాయిస్ ఉంటుంది. మీరు రెండిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుని 1 సమ్ మీరు రాయాలి. ఈ ఒక సమ్ము ఒకదానికి 10 మార్కులు అంటే 1 into 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ ఎఫ్, అందులో సెక్షన్ ఎఫ్లో 5 మార్క్స్ ఉంటాయి. వాడు మనకి 4 సమ్స్ ఇస్తాడు, 5 మార్క్స్. ఈ 4 సమ్స్లోని మనం ఎనీ 2 సెలెక్ట్ చేసుకుని ఆ 2 రాయవలసి వస్తాయి. 2 into ఈచ్ వన్ 5 మార్క్స్, 2 into 5 10 మార్క్స్. నెక్స్ట్ సెక్షన్ జీ, ఇందులో సెక్షన్ జీలో 2 మార్క్సే ఉంటాయి. అన్నీ 8 క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్గా సెకండ్ ఇయర్లో సెక్షన్ జీ 2 మార్క్స్ ఎక్కువగా అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లోంచి థియరీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ప్రాబ్లమేటిక్ ఒకసారి ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, మిగతా 7 కూడా థియరీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎనీవే 8 క్వశ్చన్ కంపల్సరీ ఇస్తారు మనకి. అందులో మీరు 5 అటెంప్ట్ చేయాలి, అంటే 5 క్వశ్చన్స్ రాయాలి ఖచ్చితంగాను. 5 into ఈచ్ వన్ 2 మార్క్స్ అన్నమాట. ఒకదానికి 2 మార్కులు. 5 into 2 10 మార్క్స్. ఈ విధంగా 20 మార్క్స్ సమ్ ఒకటి, 10 మార్క్స్ సమ్ ఒకటి రాయాలి. 5 మార్క్స్ సమ్స్ 2 సమ్స్ చేయాలి. 2 మార్క్స్ 5 రాయాలి. 20 10 + 10 + 10 టోటల్ 50 మార్క్స్. సెకండ్ ఇయర్ కామర్స్ సబ్జెక్టు 50 మార్క్స్ థియరీ పార్ట్, ఇంకో 50 మార్క్స్ థియరీ పార్ట్ 1, 50 మార్క్స్ పార్ట్ 2, 50 మార్క్స్. టోటల్ 100 మార్క్స్కి సెకండ్ ఇయర్ కామర్స్ పేపర్ ఉంటుంది మీకు. ఈ సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ టెక్స్ట్ బుక్లో మనకి ఉన్న చాప్టర్స్ ఏంటంటే 10 చాప్టర్స్ ఉన్నాయి. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, సెకండ్ వన్ ఏమో డిప్రిసియేషన్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ 5 మార్క్స్, డిప్రిసియేషన్ కూడా 5 మార్క్స్లోకి వస్తుంది. చాప్టర్ 3 కన్సైన్మెంట్, ఇది 10 మార్క్స్ సమ్ వస్తుంది కన్సైన్మెంట్ నుంచి. చాప్టర్ 4లో నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వీటినే నాన్ ట్రేడింగ్ కన్సిడరెన్స్ అంటారు. ఇందులోంచి మనకి 10 మార్క్స్ సమ్ ఒకటి వస్తుంది. కన్సైన్మెంటు నాట్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, ఇందులోంచి వచ్చే సమ్మ పేరే ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్. నెక్స్ట్ చాప్టర్ 5 పార్ట్నర్షిప్ అకౌంట్స్, ఇందులోంచి మనకి 20 మార్క్స్ సమ్ వస్తుంది. ప్రజెంట్ సిలబస్లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్ అకౌంట్స్లో 2 మోడల్స్ ఉన్నాయి, అడ్మిషను, రిటైర్మెంటు.
లక్కీగా మనకి అడ్మిషన్ ఇచ్చాడు, చాలా ఈజీగా ఉంటుంది. రిటైర్మెంటు ప్రజెంట్ సిలబస్ నుంచి తగ్గించాడు వాడు. ఇదిగో అడ్మిషన్ ఆఫ్ పార్ట్నర్, ఇది మనం 20 మార్క్స్ మనం ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇంకా రిటైర్మెంట్ ఆఫ్ పార్ట్నర్ లేదా డెత్ ఆఫ్ పార్ట్నర్, ఇది మనకి ప్రజెంట్ గవర్నమెంట్ సిలబస్ నుంచి రెడ్యూస్ చేసింది. నెక్స్ట్ కంపెనీ అకౌంట్స్, ఇందులోంచి 5 మార్క్స్ వస్తుంది. జర్నల్ ఎంట్రీస్ టైప్లో ఉంటాయి అన్నమాట ఇది. నెక్స్ట్ చాప్టర్ 9 కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్ సిస్టమ్, ప్రజెంట్ గవర్నమెంట్ సిలబస్ నుంచి ఇది కూడా తగ్గించింది మనకి. నెక్స్ట్ అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, వెరీ వెరీ ఈజీ. దీన్నే మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటాం. చాలా ఈజీగా 5 మార్క్స్ వస్తాయి మనకి ఈ లెసన్ నుంచి. ప్రాబ్లం కూడా చాలా ఈజీగా ఉంటుంది. అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్, దీన్ని సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అని అంటాం. ఈ విధంగా మనకి సెకండ్ ఇయర్ అకౌంటెన్సీ చాప్టర్స్ ఉన్నాయి.